ఇప్పుడు టైం ఎంతో తెలుసా? మిడ్‌నైట్ 1. ఏంటి ఈ టైంలో రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటున్నాను అనుకుంటున్నారా? నైట్ 1:30కి వస్తేనే మా ముందు 400 మంది ఉన్నారు వెయిటింగ్‌లో. ఇంకా వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చుంటారో మరి. పిల్లల కోసం అయితే దుప్పట్లు కూడా తెచ్చుకున్నాం మేము. కిందే ఒక దుప్పటి వేసేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టి పైన ఓ దుప్పటి కప్పుకున్నాము. ఇంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? శ్రీవాణి టికెట్లు తీసుకోవడానికి. మరి అంతమంది భక్తులు ఉన్నారు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ. ఇంతకీ ఈ టికెట్స్ ఎక్కడిస్తారో చెప్పలేదు కదా. అన్నమయ్య భవన్ ఆపోజిట్ లోనే ఉంటదండి. క్యూలో వెళ్ళి తీసుకోవడమే. మొత్తానికి టికెట్లు సాధించేసాం. 1:30కి వెళ్ళాము. నైట్ 1:30కి వెళ్ళాము. 8 కల్లా సాధించుకొని బయటకు వచ్చాము. ఏదన్నా తిని మాకు ఈవినింగ్ 4కి ఇచ్చారు దర్శనము. ఇవాళ థర్స్డే, గురువారం కాబట్టి నిజ రూప దర్శనం. అన్ని ఎంత హ్యాపీగా ఉందంటే 1 గంటకు వచ్చాము అన్న ఫీల్ లేదు. చాలా హ్యాపీ. ఈ టికెట్స్ గురించి నాకున్న నాలెడ్జ్ వరకు చెప్తాను. మొత్తం డేకి 1500 టికెట్స్ అలౌ చేస్తారంట. అందులో 800 ఏమో మనం ఇలా క్యూలో వెళ్ళి తీసుకునే టికెట్స్ ఉంటాయి. 200 ఏమో ఎయిర్పోర్ట్ లో అవైలబుల్ గా ఉంటాయంట. మిగిలిన 500 ప్రాసెస్ ఏంటనేది నాకు కూడా అంతగా తెలీదు. మనం క్యూ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలనేది ఇంకా మన ఇష్టము. కాకపోతే లోపలికి అలౌ చేసేది మాత్రం మార్నింగ్ 5. 800 మెంబర్స్ ని అలౌ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇంక వెనక్కి వెళ్ళిపోవడం. ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే 3 months ముందు బుక్ చేసుకోవాలంట. నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేశాను. అండ్ ఇంకా మేము రూమ్ కి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. వచ్చాక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించేసి పడుకోబెట్టేశాను. అంటే నైట్ అంతా సరిగా నిద్ర లేదు కదా. మళ్ళీ దర్శనంకి వెళ్ళిన టైంలో చిరాకు పట్టిస్తారని చెప్పేసి వాళ్ళని నిద్రపుచ్చేసాను. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము వేసుకునే బట్టలు, జ్యువెలరీ ఏవైతే ఉంటాయో అన్ని ముందే రెడీ చేసి పెట్టేసుకున్నా. నాకు అప్పటికే ఇంకా నిద్ర ఆగట్లేదు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.